ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా అనుదినము దేవుని యొక్క కృపతో నింపబడుతున్నారని, ఆయన యొక్క ప్రేమలో వర్ధిల్లుతున్నారని, మరి మిమ్ములను బట్టి మేము దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. మరి దేవుడు ఈ రోజున నీవు చేసే ప్రతి పనికి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదండి. ఆయన నమ్మిన వారికి ఏ కొదువ లేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును గాని దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవాతి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి నమ్ముకొని ఆయనను సేవిస్తున్న నీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇన్ని రోజులు ఏ ప్రతిఫలము లేక ఈ రోజున నీవు దేవుణ్ణి నమ్మిన వ్యక్తివైతే నువ్వు పొందుకునే ప్రతిఫలము అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది. మరి ఈ యొక్క మాటలు మరి ఎవరితో అన్నారంటే, బోయాజు రూతుతో పలుకుతున్నటువంటి మాటలు. ఈ మాటలు నీ అత్తకు చేసిందంతా కూడా మరి నేను విన్నాను, చూశాను. నీవు మీ అత్తని ఒంటరిగా విడిచిపెట్టకుండా, మరి ఆమె భర్తను పోగొట్టుకున్న స్థితిలో, కుమారులను పోగొట్టుకున్న స్థితిలో, దుఃఖంలో ఉన్నప్పుడు, వృద్ధురాలై ఉన్నప్పుడు ఆమెను నువ్వు కనికరించావు, ఆమెను నువ్వు ప్రేమించావు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని నువ్వు నమ్మి విశ్వసించావు. మరి అందును బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుణ్ణి నమ్ముకొని వచ్చింది ఆమె. అంతవరకు దేవుడు తెలియదు ఆమెకి. ఈమె మోయాబీరాలు, ఇంకా పాపములో విగ్రహారాధనతో నిండుకొనినటువంటి స్త్రీ అయినప్పటికీ మరి దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని ఆయన యొక్క కనికరమును చూసినటువంటి మరి స్త్రీగా ఈ రూతు ఉన్నది. మరి దేవుడి యొక్క బహుమానం ఎవరు పొందుకుంటారంటే, ఆయన నమ్మి విశ్వసించిన వారు ఖచ్చితంగా ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకుంటారు. ఈ రోజున మరి ఇన్ని రోజులు నువ్వు దేవుని పైన ఆధారపడకుండా ఉంటే, ఆయన్ను నమ్మకుండా ఉంటే, ఆయనలో జీవించకుండా ఉంటే, ఆయన తెలిసినప్పటికీ ఆయనతో నడవకుండా నువ్వు ఉంటే నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరగవు. దేవుడు నీకు తోడై ఉండడు. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు నమ్మి విశ్వసిస్తావో అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆయన నువ్వు చేసే ప్రతి పనికి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు ఆయన రెక్కల కింద వచ్చావు. ఆయన రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉంటావు. ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఆయన రెక్కల్లో నీకు సౌఖ్యం ఉంది. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది. ఆయన రెక్కలు బలమైన రెక్కలు. అటువంటి రెక్కల నేడుకు వచ్చినటువంటి ఆయన నిన్ను ఏ ఆపద, ఏ అపాయము, ఎటువంటి రోగము, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి అపవాది ఉచ్చుల్లో నీవు చిక్కుపోకుండా, నువ్వు చిక్కుకొనకుండా, నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడతాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయడు. ఆయన నమ్మిన బిడ్డలను ఏనాడు కూడా విడువడు. నిన్ను విడువను, ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు. మరి రూతు జీవితంలో ఆమె పొందుకున్నటువంటి ఆశీర్వాదం, ఒక పొలంలో పరిగెరుకునేటువంటి స్థితి ఆమె కలిగి ఉంది. ఆమె తినడానికి తిండి లేని స్థితి ఆమె కలిగి ఉంది. అయినప్పటికీ ఆమె మొదటగా దేవుణ్ణి ఆశ్రయించింది. నీ దేవుడే నా దేవుడని అత్తతో పలికినటువంటి మాటను బట్టి దేవుడే ఆమె యొక్క జీవితంలో సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చాడండి. మరి ఈ రోజున మనము అన్ని విడిచిపెట్టుకుని దేవుణ్ణి నమ్ముకున్న వారంగా మనం ఉండినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో సంపూర్ణమైన బహుమానం, అది మన దగ్గర నుంచి ఎవ్వరు కూడా లాక్కున్నటువంటి బహుమానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సంపూర్ణ బహుమానం, ఆమె దగ్గర నుంచి ఎవ్వరు కూడా లాక్కున్నటువంటి బహుమానం
మరి రూతుకు దేవుడు అనుగ్రహించాడు. అదే విధంగా ఈ రోజున నీకు కూడా దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండే భాగ్యం ఇస్తాడు. మరి దేవుడిచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా? ఎవ్వరు కూడా మన దగ్గర నుంచి దాన్ని తీసుకోలేరు, ఎవ్వరు కూడా మన దగ్గర నుంచి దాన్ని దోచుకోలేరు. ఆయన ఇచ్చే ప్రతిఫలం మనకు నిత్య జీవం. మనం మాత్రమే ఆ బహుమానాన్ని పొందుకుంటాం. ఆయన్ను నమ్మని వారు ఆ బహుమానాన్ని పొందుకోలేరు. మరి ఈ రోజున దేవుని యొద్ద బహుమానం పొందుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన రెక్కల చాటున ఉండే వ్యక్తిగా నీవు ఉండాలి. కాబట్టి ఆయన నువ్వు ఆశ్రయించు, ఆయన రెక్కల చాటున నీవు భద్రపరచబడి ఉంటావు. మరి దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయనుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. నా తండ్రి, నీవిచ్చే బహుమానం మా యొద్ద నుండి ఎవ్వరు తీసుకోలేరు ప్రభువా. నిన్ను నమ్మిన వారికే నీవు బహుమానం ఇస్తావు, నిన్ను ఆశ్రయించిన వారికే నీవు బహుమానం ఇస్తావు. ఈ రోజున రూతును బట్టి తండ్రి మీరు మాతో మాట్లాడారయ్యా. పరిగెరుకునే స్థితిలో నుండి ఆ యొక్క పొలముకే ఓనర్ అవునట్లుగా మీ యొక్క కృపను, మీ కటాక్షమును ఆమె పైన చూపారు. అందును బట్టి స్తోత్రములయ్యా. యెహోవా, నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చినన్నావు ప్రభా. అవునయ్యా, మేము చేసే ప్రతి పనికి నువ్వు ప్రతిఫలం ఇస్తావు. నీవే మమ్మల్ని ఆశీర్వదిస్తావు, నీవే మమ్మల్ని కాచి కాపాడతావని తండ్రి సూటిగా తేటగా మా అందరితో మీరు మాట్లాడారు. అందును బట్టి స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న సమస్యను బట్టి, వారికి ఉన్న కష్టాన్ని బట్టి, వారికి ఉన్న దుఃఖకరమైన స్థితిని బట్టి మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి నా తండ్రి. అయా, వారి కన్నిటిని తొడవండి, నాట్యంగా మార్చండి. వారి దుఃఖకరమైన స్థితి అంతటిని మార్చివేయండి. సంతోషమును వారికి అనుగ్రహించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకొనండి. అయా, విధవరాల పక్షాన న్యాయమును తీర్చండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఉద్యోగం లేక బాధపడుతున్నారో, మరి తండ్రి అప్పుల పాలై వేదన చెందుతున్నారో, అప్పుల ఊబిలో నుండి వారిని పైకి లేవనెత్తండి నా తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అదే విధంగా వివాహాల విషయంలో మీ యొక్క తండ్రి కృపను బిడ్డల పైన ఉంచండి. మీ చిత్తమును బిడ్డలకు బయలుపరిచేయండి. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో ప్రభా అయా, తొందరపాటు నిర్ణయాలు బిడ్డలు తీసుకోకుండా, వారి యొక్క కెరియర్ ని వారు పాడు చేసుకోకుండా మీ యొక్క కాపుదల్లో బిడ్డలు భద్రపరచండి. రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలందరికీ మారు మనసును దయచేయండి నా తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా దీవించి ఆశీర్వదించండి. అయా, అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి. అయా, అద్భుతమైన కార్యాలు బిడ్డల పట్ల మీరు జరిగించండి నా తండ్రి. బాధల్లో ఉన్న వారికి నెమ్మదిని కలగజేయండి తండ్రి. మీ యొక్క వాక్యము చేత బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి, లేవనెత్తండి, కృప చూపించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసు క్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.